ఆ గిన్నె కొలతతోటి నూనె తీసుకున్నాను నేను. తర్వాత నూనె బాగా పొగలు రావాలి అట్లాగా. అందులో బెండకాయ ముక్కలేసి దోర రంగు వచ్చేంత వరకు వేయించాలి. తీసుకున్న తవా దళసరిగా నేను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను. దళసరిగా ఉండడం వల్ల మనకి అడుగంటదు, నూనె అస్సలు పీల్చదు. కాకపోతే నూనె మాత్రం బాగా కాగాలి, గోల్డ్ కలర్ వచ్చేలాగా కూడా వేయించాలి. అలా వేయించినప్పుడు ముక్కలకి అంటుకున్న నూనె కూడా ఏమీ ఉండదు, అసలు డ్రై అయిపోతుంది. అంతా ముక్కలు పక్కా తీసేసుకున్న తర్వాత కరివేపాకుని కొద్దిగా వేయించుకుని అందులో వేసుకొని తర్వాత నూనెని పక్కన గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. ఒక చేతితోటి ఫోన్ పట్టుకుని ఒక చేతితో తీయడం మూలంగా అంతా ఒకసారి నేను చూపించలేకపోయాను, కానీ మీరు వండి చూస్తే మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా కొలత ఒక పెద్ద గిన్నె తీసుకోండి, నేను చూపించిన సైజు గిన్నె. ఆ గిన్నె నూనె కాగిన తర్వాత వేయండి. అలాగే బెండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత తీయండి. మీ నూనె మీ గిన్నెలోనే ఉంటుంది. ఇవి డీప్ ఫ్రై చక్కగా అయిపోతుంది. మామూలుగా చేసుకున్న వేపుల్లో నూనె ఎక్కువ లాగుద్ది తప్ప ఇలా డీప్ ఫ్రై చేసుకున్న దాంట్లో అసలు నూనె లాగనే లాగదు. చూడండి గిన్నె నూనెకి ఎంత మాత్రం తగ్గిందో మీకు కనిపిస్తూ ఉంది. నేను చెప్పడం కాదు, మీరు చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. చిన్న పించ్ అస్సలు నూనె లాగలేదు అంతే చెప్పాలి అంటే. తర్వాత తవా కట్టుకున్న నూనెలోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ వేసి కొంచెం వేయించేసి ఉప్పు కారం సరిపడినంత వేయించగానే వేసేసాను కదా, అదే సరిపోతుంది. నూనె లేకుండా క్రిస్పీగా